బ్రేకింగ్ చూస్తున్నాం. బంగారం కొనాలనుకునే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. గోల్డ్ రేటు ఊహించనంతగా దూసుకెళ్తోంది. రోజు రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ అందనంత ఎత్తుకు చేరుకుంటోంది పసిడి. ఇవాళ ఒక్కరోజే 24 క్యారెట్ల బంగారం ధర 9,700 పెరిగింది. దీంతో 10 గ్రాములు 1,30,000 దాటింది. వచ్చే వారమే దంతేరాసుంది. మరి అప్పట్లోగా బంగారం ధర ఎంత పెరుగుతోందన్న టెన్షన్ పసిడి ప్రేమికుల్లో కనిపిస్తోంది. రైట్, మొత్తంగా గోల్డ్ రికార్డు స్థాయికి చేరుకుంటుంది. రోజు రోజుకు పసిడి పరుగులు పెడుతున్న పరిస్థితి. సామాన్యుడికి అందనంత దూరంలో పసిడి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతోంది. 1,30,000 దాటింది 24 క్యారెట్ల బంగారం ధర. దీంతో పసిడి కొనాలనుకున్న వారు ఆలోచించాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒక్క రోజులోనే $62 పెరిగింది ఔన్స్ గోల్డ్ రేటు. దీంతో బంగారం కొనాలి అనుకునేవారు లబోదిబోమనే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. బంగారం కొనాలనుకునే వారికి చుక్కలు కనిపిస్తున్న పరిస్థితి. ఇక 10 గ్రాములు 1,30,000 దాటింది. వచ్చే వారం దంతేరాసు ఉండటంతో కొనుగోళ్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, కొనుగోలు చేసేందుకు అసలు ఎవరైనా ముందుకొస్తారా అన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక గోల్డ్ రేట్స్ పెరుగుదలకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మాధవరెడ్డి గారు, ఫైనాన్షియల్ అడ్వైజర్, మనతో పాటు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాధవిరెడ్డి గారు నమస్కారం అండి. మాధవిరెడ్డి గారు నమస్తే అండి. మేడం, చూస్తున్నాం మొత్తంగా పసిడి పరుగులు పెడుతోంది. ఈ రోజు అసలు రికార్డు స్థాయికి వెళ్ళిన పరిస్థితి. కొద్ది రోజుల్లో దంతేరాస్ కూడా రాబోతుంది. సో ఎలా చూడాలంటారు పసిడి ధరలు పెరగటాన్ని, ఏం చెప్తారు? ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ వర్రీస్ మీద గోల్డ్ అనేది పెరుగుతుందండి. సో యుఎస్ లో మీ అందరికీ తెలిసింది, అక్కడ టోటల్ షట్ డౌన్ అనేది నడుస్తూ ఉంది. సో అక్కడ ఇద్దరి మధ్య, అంటే కాంగ్రెస్ కి లేకపోతే ట్రంప్ కి మధ్య ఏదైతే అగ్రిమెంట్ ఉంటుందో ఆ అగ్రిమెంట్ టాక్స్ అన్ని కూడా ఫెయిల్యూర్ అయ్యాయండి. సో ఇది ఎంతవరకు వచ్చిందంటే, ఇక ఎమర్జెన్సీ సర్వీసెస్ అయినా హెల్త్ కేర్ కూడా షట్ డౌన్ అయ్యే పరిస్థితి ఎప్పుడు రాలేదు అక్కడ. సో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైతే వస్తుందో, సో ఎప్పుడు ఇంకా ఎప్పటికీ వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ కుదురుతుంది, ఎప్పుడు ఈ షార్ట్ టర్మ్ ఫండ్ బిల్స్ అనేవి పాస్ అవుతాయి అనేది అక్కడ ఇంకా క్లారిటీ లేదండి. సో దానివల్ల అందరూ కూడా ఈ సేఫ్టీ హెవెన్ వైపుకి వెళ్ళిపోతున్నారు. అసలు ఏం జరగబోతుంది అనేది ఎవరికి తెలియట్లేదు యుఎస్ లో. సో దానివల్ల ఏమవుతుందంటే, అక్కడ స్టాగ్ఫ్లేషన్ అనే ఒక సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది. స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటంటే, గ్రోత్ అనేది కంప్లీట్ గా లేకపోవడం, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా పెరగడం. ఈ స్టాగ్ఫ్లేషన్ సిచ్యువేషన్స్ లో ఎప్పుడు ఇలానే జరుగుతుందండి. ఏదైతే ఈ సిచ్యువేషన్స్ లో సేఫ్టీ హెవెన్ వైపే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ సిచ్యువేషన్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, ఈ షట్ డౌన్ అనేది ఇంకా ఎన్ని రోజులు ఇలా యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అనేది కంటిన్యూ అవుతుంది అనే దాని మీదే ఈ గోల్డ్ అనేది మనకి ఇప్పుడు పెరుగుతూ ఉందండి. సో ఒక్కసారి అక్కడ ఏమైనా క్లారిటీ వచ్చి అక్కడ సెనెట్ లో బిల్ అనేది ఏమైనా పాస్ చేసి వాళ్ళు ఫండింగ్ అనేది స్టార్ట్ అయితే మనకు కొంచెం గోల్డ్ అనేది తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ మాధవి గారు.